వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఈరోజు నేను కోలోరెక్టల్ క్యాన్సర్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనం కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇది నవేడేస్ సాధారణంగా 30+ ఉన్న వాళ్ళకు కూడా, అంటే యూత్లో కూడా ఎక్కువగా కనపడుతుంది, ఒక అధ్యయనంలో తేలింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనం కోలోరెక్టల్ క్యాన్సర్స్ గురించి అవగాహన కలిగి ఉండటం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్, బిఫోర్ we understanding the colorectal cancer, what is the colon? That is important. కోలోన్ అంటే మన శరీరంలో పెద్ద ప్రేగుని కొలోన్ అని అంటాం. సాధారణంగా ఇది 5 నుంచి 7 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో డిఫరెంట్ భాగాలు ఉంటాయి. ఫస్ట్ కొలోన్ అంటాము. ఇది సాధారణంగా 5 feet ఉంటుంది. ఆ చివరి యొక్క 1.5 to 2 feetని రెక్టమ్ అంటాము. రెక్టమ్ వెనకాల మనం మోషన్కి వెళ్ళే మార్గం ఉంటుంది, దాన్ని యానస్ అంటాము. ఈ విధంగా మన పెద్ద ప్రేగునే మనము ఈ రెక్టమ్ని కలిపి కోలోరెక్టల్ అంటాం. అంటే ఈ కొలోన్లో పెద్ద ప్రేగులో వచ్చేటువంటి క్యాన్సర్స్ని మనము కోలోరెక్టల్ క్యాన్సర్స్ అని అంటాం. యాక్చువల్గా కొలాన్లో వచ్చేటువంటి పెద్ద ప్రేగులో వచ్చేటువంటి క్యాన్సర్స్ని కోలాన్ క్యాన్సర్స్ అని, రెక్టంలో వచ్చేటువంటి క్యాన్సర్స్ని రెక్టల్ క్యాన్సర్స్ అని అంటాము. కానీ వీటిని కంబైన్డ్గా మనము కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటాం. ఇప్పుడు అసలు ఫస్ట్ కొలాన్లో మనకి చిన్న ప్రేగు నుంచి సీకం అనే ఒక పార్ట్ ఉంటుంది. అక్కడి నుంచి బిగిన్ అయిపోయి మనకి కొలాన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనకి అసెండింగ్ కొలాన్ ఉంటుంది, తర్వాత ట్రాన్స్వర్స్ కొలాన్ ఉంటుంది, తర్వాత డిసెండింగ్ కొలాన్ ఉంటుంది. కొలాన్ యొక్క చివరి భాగాన్ని మనం రెక్టమ్ అంటాము. రెక్టమ్ వెనకాల మనకి మోషన్కి వెళ్ళే మార్గం ఉంటుంది. ఇది సాధారణంగా కొలాన్ యొక్క స్ట్రక్చర్. అయితే ఇందులో పెద్ద ప్రేగు లోపల మనకి చిన్న చిన్న పాలిప్స్ లాగా ఉంటాయి, అంటే పుట్టగొడుగుల్లాగా కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. వీటిని మనము ఒక్కోసారి, యాక్చువల్గా ఇది బినైన్ ట్యూమర్సే, కానీ కొద్ది రోజుల తర్వాత ఈ పాలిప్స్ అనేవి క్యాన్సర్ కూడా మారవచ్చు. కాబట్టి మనము ఇలాంటివి కొలోన్ క్యాన్సర్స్ని, కోలోరెక్టల్ క్యాన్సర్స్ని ముందు ఐడెంటిఫై చేయడానికి ఎవ్రీవన్ షుడ్ బి టెస్టెడ్. మోర్ దాన్ సపోజ్ 50 years పైన ఉన్న వాళ్ళైతే కనీసం కంపల్సరీగా 10 సంవత్సరాలకు ఒకసారి మనము కొలోనోస్కోపీ అనే ఒక టెస్ట్ ద్వారా మనము పెద్ద ప్రేగు లోపలికి ఒక కెమెరాను పంపి పెద్ద ప్రేగు లోపల లైనింగ్ ఎలా ఉంది అనేది చూస్తారు. అక్కడ కనుక పాలిప్స్ కనుక, అంటే పుట్టగొడుగుల్లాగా చిన్న చిన్న మొగ్గల్లాగా ఉంటే కనుక అవి ప్రస్తుతానికి బినైన్ ట్యూమర్స్ లాగా ఉన్నప్పటికీ అది తర్వాత క్యాన్సర్గా మారే అవకాశం ఉంది. కాబట్టి వాటిని మనం వెంటనే ఈ కొలోనోస్కోపీ ద్వారా రిమూవ్ చేసేసి మళ్ళీ దాన్ని అంటే దీన్ని ముక్క పరీక్ష